ప్రపంచ ధ్యాన మహాసభలు మారిషస్ దేశం నుంచి ప్రారంభం కావడం ఎంతో ముదావహం. ప్రపంచ ధ్యాన మహాసభలకు ధ్యాన మహాచక్రానికి ఒకసారి గట్టిగా మనం జోహార్లు పలుకుతూ చెప్పాలి. ఆస్ట్రేలియా దేశం నుంచి, మలేషియా దేశం నుంచి, మారిషస్ దేశం నుంచి, మరి అమెరికా దేశం నుంచి, కెనడా దేశం నుంచి ఎంతోమంది ధ్యానులు వచ్చి ఉన్నారు, ఇంకా వస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ మనం స్వాగతం పలుకుతున్నాం. మూడవ ధ్యాన మహాచక్రంతో మనం స్వాగతం పలుకుతున్నాం. విశ్వవ్యాప్త సంబరాలకు మనము స్వాగతం పలుకుతున్నాం. My dear friends and my dear masters and my dear gods, ప్రతి భాష గొప్పదే, ప్రతి భూమి గొప్పదే. ఆంధ్రదేశము ప్రత్యేకంగా పుణ్యభూమి కాదు, భారతదేశము ప్రత్యేకంగా పుణ్యభూమి కాదు, ఏ భాష ప్రత్యేకంగా గొప్పది కాదు. అనుకుంటాము దేశ భాషలలో తెలుగు లెస్స అని, ఎవరికి వాడు అనుకుంటాడు. అందులో తప్పు లేదు. నా తల్లి నాకు గొప్ప, మీ తల్లి మీకు గొప్ప, నా దేశం నాకు గొప్ప, మీ దేశము మీకు గొప్ప, మీ భాష మీకు గొప్ప. Every language is a wonderful language. Every country is a wonderful country. Together we are all one earth, one humanity. We are all God. ప్రాంతీయ స్వాభిమానం ఉండాలి, భాషా స్వాభిమానం ఉండాలి. అలాగే నేను భూమండలానికి చెందిన వాడిని, సమస్త మానవాడికి చెందిన వాడిని అనే స్వాభిమానం ఉండి తీరాలి. ఇంకొక మెట్టు పైకెక్కుతాం. నేను ఈ భూమండల వాసినే కాదు, నేను ఈ యొక్క విశ్వవ్యాప్త లోకాల అన్నిటి యొక్క వాసిని నేను. ఐ జస్ట్ డోంట్ బిలాంగ్ టు దిస్ ఎర్త్, ఐ కమ్ ఫ్రమ్ ద స్టార్. అనేక నక్షత్ర మండలాల నుంచి మనం వస్తాము. మనం నక్షత్రంలో లోకవాసులము. We are all from the star. మీ యొక్క పరిధిని, దృష్టిని అంత వ్యాప్తంగా చేయవలసిందిగా కోరుతున్నాము. ఈరోజు మనము కాస్మిక్ పార్టీ సెలబ్రేషన్స్ అంటే ఏమిటాయి అంటే, ఈ 11 రోజులు నేను ఆ యొక్క ఖగోళం గురించే మాట్లాడతాను. భూమి తన చుట్టూ తాను తిరగడానికి ఒక రోజు పడుతుంది. చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి ఒక మాసము పడుతుంది. భూమి సూర్యుడి చుట్టూ తిరగడానికి ఒక సంవత్సరం పడుతుంది. సంవత్సరం ఇంకా పైన ఏముందంటే, సూర్యుడు చుట్టూ తిరిగే ఆ సమయానికి 26,000 సంవత్సరాలు పడుతుంది. ఆ 26,000 సంవత్సరాలని యుగము అంటాము. ఈరోజు కొత్త యుగంలో ప్రవేశించాము. సంవత్సరాల తర్వాత వచ్చే ఒక ప్రప్రథమ రోజులో ఈ రోజు మనం ఉన్నాము. కనుకే ఇది యుగ ప్రారంభము. నిన్న ఒక యుగ అంతము, ఇవాళ యుగ ప్రారంభము. Yesterday was the last day of the previous yuga, and today is the first day of the current yuga, the new yuga. మనము నక్షత్ర లోక వాసులము. ఎన్నో లోకాల నుంచి ఈ లోకానికి వచ్చాము అని ఎప్పుడూ గుర్తింపజేయడమే ఈ 10 రోజుల ధ్యాన మహాచక్రం యొక్క ముఖ్య ఉద్దేశము. మనం నక్షత్ర లోక వాసులము. నా తల్లి గర్భంలోంచి నేను వచ్చానా? నా తల్లి గర్భంలోంచి ఈ శరీరము ఆ పిండ రూపంలో వచ్చింది. ఆత్మకి నా తల్లికి సంబంధమే లేదు.
నా తల్లికే నేను సంబంధం లేదు, ఈ మట్టికి నేను ఎలా సంబంధం? కానీ తల్లి నుంచే వచ్చింది ఈ మట్టి. ఈ దేహము మనం ఇక్కడే వదిలిపెట్టేస్తాం, తల్లి దగ్గరే భూమండలంలోనే వదిలిపెట్టేస్తాం. ఆత్మ నక్షత్ర లోకానికి వెళ్ళిపోతుంది. మనము ఆత్మ పదార్థము. అని ఎవరు సదా సదా గుర్తుంచుకుంటారో వాటి పేరు, వాళ్ళు ధ్యానులు, పిరమిడ్ ధ్యానులు, పిరమిడ్ మాస్టర్స్. మారిషియస్ నుంచి ఇంకా ఎవరు వచ్చారో ఒకసారి నుంచి ఇక్కడ రావడంగా కోరుతున్నాను. చెప్పాలి కొట్టండి. మారిషియస్ దేశవాసులు ఎంతో దూరం నుంచి వచ్చారు. ఈసారి 2 గొప్ప సభలు జరుగుతున్నాయి. ఒకటి ప్రపంచ ధ్యాన సభలు, 2 ప్రపంచ తెలుగు సభలు. చెప్పండి వల్ల ప్రపంచ తెలుగు సభలు. ఈ వేదిక నుంచి ప్రపంచ తెలుగు సభకి మనం గట్టిగా జయజయలు పడుతున్నాము. ఈ చెప్పండి మన ప్రపంచ తెలుగు మహాసభలకు అంకితం. ప్రతిరోజు మనం కొందరి అనుభవాలు వింటాము. అనుభవాలు ఎందుకు వింటామంటే మన యొక్క జ్ఞానాన్ని విస్తరింపజేసుకోవడం కోసం. టు ఎక్స్పాండ్ అవర్ కాన్షియస్నెస్ we listen to others' experiences, others' wisdom. ఒక 1,00,000 సంవత్సరాల కిందట నక్షత్ర లోకాల్లో 12th డైమెన్షన్లో ఇలాగే ఒక మహాసభ జరిగింది. గెలాక్టిక్ ఫెడరేషన్ అక్కడ నిర్ణయం తీసుకుంది, వచ్చే 1,00,000 సంవత్సరాల్లో భూమిలో మనం ఏం చేయాలని చెప్పేసి. వాళ్ళంతా సమావేశమై ఒక ప్రణాళిక తయారు చేసి, అంతకుముందు భూమండలో ఉన్న 2 ప్రోగుల ఆ డిఎన్ఏను 12 ప్రోగుల డిఎన్ఏ చేసేందుకు 1,00,000 సంవత్సరాల కింద ఒక గొప్ప సమావేశం జరిగి అనేక నక్షత్ర లోకాల నుంచి ఎంతోమంది ఇక్కడ పంపించి భూమి మీద శరీరంలో ప్రవేశింపచేసి ఈ 1,00,000 సంవత్సరాలుగా ఎంతో కృషి చేసి ఈ రోజు భూమి రక్షింపబడింది అంటే ఆ నక్షత్ర లోక వాసుల యొక్క కృప, వేళ, విశేషం. చాలామంది చెప్పారు కలియుగాంతము విస్ఫోటం జరుగుతుందని చెప్పి. అది నిజమే. ఈ నక్షత్ర లోక వాసులు రాకుండా ఉంటుంటే అది జరిగి ఉండేది, కానీ జరగలేదే. ఎందుకు జరగలేదంటే ఇగో ఇక్కడ ఉన్న వాళ్ళందరి యొక్క ధ్యానం వల్ల. విస్ఫోటం జరుగుతుంది, ప్రపంచం నాశనం అయిపోతుంది అన్న వార్తలు ఎన్నో సంవత్సరాలు, ఎన్నో దశాబ్దాలు వస్తున్నాయి. అది తప్పు కాదు. దానికి సరి అయిన ప్రణాళిక వేసి 1,00,000 సంవత్సరాలుగా నక్షత్ర లోకవాసులు వచ్చి ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు చేసి మరి భూమిని పరిరక్షించడం అనేది అది గొప్ప సత్యము. ఆ సత్యమే ఈరోజు నేను చెప్తున్నాను. ధ్యానము వల్ల, భూలోక వాసుల యొక్క ధ్యానం యొక్క, నక్షత్ర లోక వాసుల యొక్క ప్రణాళిక వల్ల, శక్తి వల్ల ఈ భూమి ఇప్పుడు సురక్షితమైంది. నిన్న ఏమీ జరగలేదు. మామూలుగా చిన్న చిన్నవి ఎప్పుడూ ఉంటాయి భూమండలానికి, కానీ 26,000 సంవత్సరాల నుంచి మహాప్రళయం నుంచి భూమండలము చక్కగా తప్పించుకుంది, సుశిక్షితమైంది, సురక్షితమైంది. ఆ యొక్క వార్తను మనం తీసుకుంటూ మనం ఈ భూమండలానికి ప్రస్తుతం ఉన్నాము, రేపు ఉండము. ఈరోజు ఆంధ్ర పుణ్యభూమిలో స్వామీజీ వారు ఇప్పుడున్నారు, రేపు మళ్ళీ మారిషియస్ దేశం వెళ్ళిపోతారు.
మనం అనేక లోకాల నుంచి భూమండలంకి వచ్చాం, మళ్ళీ మన లోకాలకు మనం వెళ్ళిపోతాము. భూలోకానికి వచ్చాం, మళ్ళీ మనం భువన్లోకానికి వెళ్తాము. భువన్లోకం నుంచి సువర్లోకానికి వెళ్తాము. సువర్లోకానికి నుంచి జనాలోకానికి వెళ్తాము. జనాలోకానికి మహాలోకానికి వెళ్తాము. మహాలోకానికి తపోలోకానికి వెళ్తాము. తపోలోకం నుంచి సత్యలోకంలో ప్రవేశిస్తాము. There are so many dimensions beyond this 3D dimension. Infinite number of dimensions are there. We are from all those dimensions. We are infinite-dimensional personalities. That's what we got to understand. మనం అనేక తరాల ఆత్మలు, అనేక అనంత తరాల మనం ఆత్మలు. infinite-dimensional beings we are. ఏదో ఒక ప్రాంతానికో, ఏదో ఒక దేశానికో, ఏదో ఒక భూమండలానికో, ఏదో ఒక సూర్య కుటుంబానికో, సౌర కుటుంబానికో, ఏదో ఒక గ్యాలక్సీకో, ఏదో ఒక దానికి చెందిన వాళ్ళం కాదు. మనం సకల లోకాలకు చెందిన వాళ్ళము. మనము మరొక ముఖ్య విషయం ఏంటంటే వీఆర్ ఆల్ గాడ్స్. हम केवल धरती के नहीं है, ना ही हम भारत के, ना ही हम मॉरिशस के, ना ही हम ऑस्ट्रेलिया के, ना ही हम इस सौर कुटुंब के हैं. हम तो सकल लोक के हैं.